మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ శుభ గురువారం. ఈరోజు సాయి లీలలు శీర్షికలో మరొక అద్భుతమైన లీలను విందాము. ఇక్కడ భక్తుడు తన పూర్తి పేరు చెప్పకుండా పిఎస్ అని మాత్రమే చెప్పుకున్నాడు. 1950లో అతడు ఒక దీర్ఘ వ్యాధికి గురయ్యాడు. ఎంతోమంది డాక్టర్లను కలిశాడు, అన్ని రకాల వైద్యాలు చూశాడు, కానీ ప్రయోజనం మాత్రం శూన్యంగా మిగిలింది. ఇలా ఉండగా ఒకరోజు అతడి ఇంట్లోనే ఒక పాత వైద్య గ్రంథంలో బాబా ఫోటో కనపడింది. దాన్ని బయటకు తీసి పూజించడం మొదలుపెట్టాడు. ఉదయాన్నే లేచి ఒక పార్కుకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. ఇదంతా క్రమం తప్పకుండా ఒకే చెట్టు కింద కూర్చుని చేసేవాడు. ఇంటికి వచ్చి బాబా ఫోటో ఎదురుగా కూర్చుని అష్టోత్తరం పఠించేవాడు. ఒకరోజు రాత్రి ఆసక్తికరమైన కల వచ్చింది. దైవత్వం కలిగిన ఒక సాధువు కనబడ్డాడు. అతడు అచ్చు సాయిబాబా లాగే ఉన్నాడు. తనని తీసుకుని ఎక్కడికో వెళుతున్నాడు. తను కూడా అడ్డు చెప్పక అతన్ని అనుసరించాడు. ఆ దారంతా కొండలు, గుట్టలు, కాలువలు, ముళ్ళు కలిగి ఉన్నది. తనకి ఆ సాధువును అనుసరించడం బాగా కష్టమనిపించింది. ఎలా ఉన్నా నాతో రావాల్సిందే అంటున్నాడు. చివరికి ఒక మసీదు దగ్గరకు వచ్చారు. సాధువు మాయమైపోయాడు. అక్కడితో కల ముగిసింది. ఆ కల వచ్చిన తర్వాత అతడి ఆరోగ్యం బాగుపడింది. పూర్వంలాగే ఏ వ్యాధి లేకుండా ఉన్నాడు. 1953లో షిరిడి వెళ్ళాడు. ద్వారకామయ్యని చూశాడు. ద్వారకామయ్యి దగ్గరున్న పురాతన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. 1950లో ఈ వస్తువులన్నీ కలలో దర్శించుకున్నాడు. అప్పటికి అతడికి బాబా తనని కలలో ద్వారకామయ్య తీసుకొచ్చినట్లు తెలిసింది. శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 22లో బాబా ద్వారకామయ్య గురించి చెప్పుకొచ్చారు. నువ్వు ద్వారకామయ్య ఒడిలో కూర్చున్నట్లయితే ఆ తల్లి నిన్ను కన్న పిల్లాడిలా చూసుకుని రక్షిస్తుంది. ఇక అప్పుడు నీకు ఎటువంటి చింత ఉండదు. ఎంతటి ఆపదల నుంచైనా ఆమె నిన్ను రక్షిస్తుంది. ఇక నీ జీవితంలో దేనికి లోటన్నది ఉండదు. ఈ మాటలన్నీ బాబాసాహెబ్ మేర్కర్తో చెప్పారు. ఇంకా పిఎస్ విషయానికి వస్తే బాబా అతడిని కఠినమైన మార్గం గుండా నడిపించి ద్వారకామాయికి తీసుకువచ్చినట్లయింది. ద్వారకామాయిని చేరడంతోనే కర్మఫలాలన్నీ భస్మమైపోయాయి. అందుకే మాయి అతడి రోగాన్ని మాన్పించి మామూలు మనిషిని చేసింది. ఇక మాయి పిఎస్కి ఇచ్చిన బహుమతి. ఇది శ్రీ సాయి సుధాపత్రిక వాల్యూమ్ 16/12 మే 1956 నుండి గ్రహించబడింది. ఓం సాయిరాం. సర్వేజన సుఖనో భవంతు. లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.